SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల DCC అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల IB చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు మాజీ సైనికులతో పాటు ఎమ్మెల్యే సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ M. మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులర్పించి ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమరులైన పౌరులకు నివాళులర్పించారు. అనంతరం బెల్లంపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో కళాకారులతో దేశభక్తి గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా DCC అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ప్రాణాలకు సైతం పోరాడిన ఆర్మీ జవాన్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ దేశ సైనికులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బండి పక్క పెట్టి రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? అలాగే సురేఖ మేడం గారు వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే వీర జవాన్లో వీరమరణం అదేవిధంగా నిన్న కూడా దీంతో పాటు నిన్న కూడా ఒక హరిబాబు సార్ దయచేసి చప్పట్లు కొట్టండి. ఎక్సవల్దార్ శ్రీకాంత్, ఎక్సవల్దార్ వెంకటేష్, దుర్గా, జునీద్, ఏప్రిల్ నాడు ఏదైతే ఒక దుర్ఘటన జరిగిందో, పిరికి పందాల చర్య, పహల్గాంలో జరిగిన అసలు భాష 26 మంది సోదరులకు మన భారతదేశంలో బొట్టు అనేది ఎంత ముఖ్యమో తెలిసి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల ముందు పాశవికంగా చంపేసిన వాళ్ళందరినీ
పిరికి బందల చర్యగా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వారితో పాటు నిన్న మొన్న జరిగిన ఏవైతే జరిగిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా సెల్యూట్ చేస్తూ ఏదైతే భారతదేశం మన దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మన రాజ్యాంగం రాసుకున్నది. భారతదేశం అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదైనా భరిస్తారు, టాలరెన్స్ ఎక్కువ అనేది ఉన్నది. టాలరెన్స్ ఎక్కువ అంటే శాతగానం కాదు. దాని అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకొని ఏ నష్టం లేకుండా చూసుకుందాం ఆలోచన. ఎప్పుడైతే భారతదేశ సార్వభౌమత్వాన్ని ఈ ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఎదురుగా శత్రులు ఎవరనేది చూసే పరిస్థితి లేదు, చూడాల్సిన అవసరం లేదు. దానికి 15 రోజులు సమయం తీసుకున్నా కూడా ఈరోజు మొన్న 7 తారీఖు రాత్రి మన ఇద్దరు కల్లం సోఫియా కానీ లేకపోతే కమాండర్ సింగ్ ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లో పాల్గొన్నారు. మన టార్గెట్స్ కూడా పూర్తిగా జనం మీద కానీ లేకపోతే వాళ్ళ ఎయిర్ బేస్ల మీద కానీ లేకపోతే మిలిటరీ బేస్ల మీద కానీ కాకుండా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ ముష్కరులు స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్ సహాయం చేస్తూ పాకిస్తాన్ సకల మర్యాదలు చేస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద 9 స్థావరాలు 5 స్థావరాలు పిఓకు పాక ఆక్రమణ కాశ్మీర్ కానీ లేకపోతే మిగతా 4 స్థావరాలు దాదాపు ముజఫర్పూర్ అంటే దాదాపు 100 కిలోమీటర్ల వరకు పోయి ఇక్కడి నుంచే మొత్తం ఆపరేట్ చేసి ఏదైతే S-4 అని సుదర్శన చక్రం అంటున్నామో దానికన్నా ముందు సింధూర్ అనే ఆయుధాలతోటి ఒక రూపాయి నష్టం కానీ జన నష్టం కానీ ఏ నష్టం భారతదేశానికి జరగకుండా 15 రోజులు ఆలోచించి పూర్తిగా వాటి మీద కేంద్రీకృతం చేసి దాదాపు గడిచిన 75 సంవత్సరాల నుంచి ఏదైతే భారతదేశానికి కంటిన కురుకు లేకుండా చేసి చెప్పులో రాయిగా ఉన్న భారతదేశం మన పాకిస్తాన్కు వాళ్ళు మన దేశంతో ఏ రోజు కూడా ధైర్యంగా పోరాడి శక్తి వాళ్ళకు లేదు. దానికి శక్తి లేదు కాబట్టి ఈ రకంగా దొంగచాటుగా తీవ్రవాదాన్ని రేకెత్తించి దొడ్డిదారి ద్వారా వాళ్ళని పంపించి ఇక్కడ చాలా రకమైన సమస్యలు ప్రత్యక్షం చేయాలి కాదు. 1947-45 నుంచి ఈరోజు మన 2025 22 ఏప్రిల్ వరకు కూడా ఏ యుద్ధంలో కూడా వాళ్ళు వెన్ను చూపింది తప్పితే ఏ యుద్ధం కూడా వాళ్ళు గెలవలేదు. ఏప్రిల్ 22న పహల్గామ్ అటాక్ జరిగింది. 26 మంది పురుషుల్ని వాళ్ళ భార్యల కళ్ళ ముందే కిరాతకంగా ముష్కర్లు కాల్చి చంపారు. అందులో పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉంది అని చెప్పేసి మనకు వార్తలు అందినాయి. ఆ తర్వాత ఎవరైతే ముష్కర్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత 16 రోజులకి మొదలుపెట్టడం జరిగింది. భారతదేశానికి చెందిన మహిళలు పాకిస్తాన్ ముష్కర్లకు సమాధానం చెప్పగలుగుతారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా బ్రీఫ్ చేసే అవకాశం 2 మహిళా అధికారులకు ఇవ్వడం జరిగింది. అందులో కల్నల్ సోఫియా ఖురేషి ఒక ముస్లిం ఆర్మీ ఆఫీసర్, అలాగే వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరూ కూడా ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం మొదలుపెట్టి మన వీర జవాన్లు, మన వైమానిక దళం, మన ఆర్మీ, అలాగే నావికా దళం పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద ముందుగా మిజైల్స్తోనే అటాక్ చేయడం జరిగింది. మన భారతీయ స్త్రీల సింధూరాన్ని రక్తపు మరకలతో చెంపేసిన ఆ ముష్కర్లకు 2 మహిళా అధికారులు జవాబు చెప్పడం
అంటే పాకిస్తాన్ ముష్కర్లకు మన మహిళలు, మన ఆడవాళ్ళు జవాబు చెప్పేంత శక్తిమంతులు, దుర్గామాతలాగా. ఆ రోజు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గామాత అని పేర్కొనడం జరిగింది. ఇవాళ మనం భారతీయులం, ఆడవాళ్ళని గౌరవిస్తాం. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వినాయక్ చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. దీంతో పట్టణం త్రివర్ణ శోభ సంతరించుకుంది. అరే పాకిస్తాన్ కుక్కల్లారా, అరే పాకిస్తాన్ కుక్కల్లారా, కనీసం మీకు కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకయనే సంగతి మీరు తెలుసుకోండి. ఎన్ని పాపాలు చేసినా పోనీ మూర్ఖులకు ఏమీ తెలుస్తలేదు, ఎప్పుడో ఒకసారి మారుతారని భారతదేశం ఎంతో సహనంతో మిమ్మల్ని పరీక్షించింది. తినడానికి తిండి లేని నా కొడుకుల్లారా, భారతదేశం వైపు చూస్తే ఏ రకమైనటువంటి శాస్తి జరుగుతుందో ఈ 2 రోజులలోనే మీకు అర్థమయ్యింది. अरे चाइना के खिलौने से खेलने वाले पाकिस्तान के कुत्तों, अरे 4 दिन के अंदर ये दुनिया से पाकिस्तान का नाम निशान नहीं रहेगा. ఈ సందర్భంగా నా ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. త్రివిధ దళాలు మొక్కవోని ధైర్యంతో పాకిస్తాన్ నా కొడుకులను, పాకిస్తాన్ కుక్కలను ఏ రకంగా బార్డర్ మీద బుద్ధి చెప్తున్నారో టీవీలలో మనమంతా చూస్తున్నాం. అరే నాయకత్వం వాంది వింది కాదురా, ఇది నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశంలో. నరేంద్ర మోడీ గారు కన్నెర్ర చేస్తే ఏ రకంగా ఉంటుందో 2 రోజుల్లోనే అర్థమయ్యింది. నా ఆదిలాబాద్ ప్రజలారా, ఇన్ని రోజులు ఈ దేశం మనమంతా సహనంతో పాకిస్తాన్ చేసేటటువంటి ప్రతి ఒక్క దుశ్చర్యను ఇన్ని రోజులు మనం భరించినాం. ఎక్కడ ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్కరం కూడా దేశభక్తితో అవసరం వస్తే బార్డర్ మీదకెళ్లి బందూకు పట్టడానికైనా మనమంతా కూడా సిద్ధం కావాలా. 2 రోజుల్లోనే అర్థమైంది. చైనా నుంచి ఆడుకునే బొమ్మలతో యుద్ధం చేస్తామని కలలు కన్నారు. పక్క దేశాలు ఇచ్చేటటువంటి బిచ్చంతో యుద్ధం చేస్తామని కలలు కన్నారు. రేపో ఎల్లుండో కాళ్ళు పట్టుకోవడానికి పాకిస్తాన్ నా కొడుకులు భారతదేశంని అడుగుతారు. ఎక్కువ రోజులు దూరం లేదు, ఎక్కువ రోజులు దూరం లేదు. భవిష్యత్తులో భారతదేశం వైపు ఏ నా కొడుకు కన్నెత్తి చూసినా ఈరోజు పాకిస్తాన్ కు పడుతున్నటువంటి గతి మిగతా వాళ్ళకు కూడా పడుతుంది. ఎక్కడ ఏదైనా, ఎక్కడ ఏ అవసరం వచ్చినా మనమంతా కూడా సన్నద్ధంగా సిద్ధంగా ఉండాల. ఈరోజు దేశం త్రివిధ దళాల సైనికులంతా కూడా పాకిస్తాన్ కు ముచ్చంటలు పట్టించే విధంగా ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం దగ్గర లేనటువంటి గొప్ప ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నటువంటి సైనికులకు ఎక్కడ ఏ ర్యాలీలు గాని, ఏ మద్దతు కార్యక్రమాలు గాని మనమంతా కూడా ఒక ఐక్యమత్యంతో నిర్వహించాల. పాకిస్తాన్ నా కొడుకులు కలలు కన్నారట. ఇదే భారతదేశంలో ఏదో మతకలహాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలనుకుంటారట. అరే ఈ భారతదేశ ప్రజలు దేశం అనే నినాదం మొదలైతే
దేశం అనే విషయం ప్రస్తావనకొస్తే కులాలు మతాలు ఏమీ లేకుండా ఒక్కటిగా ఉండే దేశం ప్రపంచంలో కేవలం ఒక్క భారతదేశం మాత్రమే. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు క్యాతన్పల్లి యువత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక గద్దరాగడి అమ్మా గార్డెన్ నుండి క్యాతన్పల్లి ఎక్స్ రోడ్ వరకు జాతీయ జెండాలతో భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించిన ర్యాలీలో పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. దేశ సరిహద్దులో పాకిస్తాన్తో పోరాడుతున్న జవాన్లకు విప్లవ వందనాలు తెలిపారు. అలాగే యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఉన్నటువంటి భారత్ను రెచ్చగొడితే పాకిస్తాన్ మన ఆర్మీ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భారతీయులుగా నేటి తరం యువత గర్విస్తున్నారని, దేశ సరిహద్దులో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతన్పల్లి యువత నాయకులు పోలం సత్యం, అలుగుల సత్తయ్య, పారిపెల్లి తిరుపతి, పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, సాగర్ రెడ్డి, వడ్నాల శ్రీనివాస్, అనిల్ రావు, రేవెల్లి ఓదేలు, పోగల మల్లయ్య, స్థానిక ప్రజానికం తదితరులు పాల్గొన్నారు. జోహార్ వీర సైనికులకు! ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్! ఖబర్దార్ ఖబర్దార్! ఖబర్దార్ ఖబర్దార్! జై భారత్! జై భారత్! జై భారత్! జై జవాన్! జై జవాన్! జై జవాన్! పాటదు. భారత్ మాతాకి ఈరోజు వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఈరోజు క్యాతనపల్లి మున్సిపాలిటీ యువత ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత త్రివిధ దళాలు పాకిస్తాన్పై జరుపుతున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ ర్యాలీని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశ త్రివిధ దళ సైనికులను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ పాకిస్తాన్ పైన చేసేటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో ఇది ఈనాటిది కాదు. 1947లో భారతదేశం విభజన జరిగేటప్పుడే ఈ యొక్క యుద్ధం అనేటువంటిది ఆనాడు దాయాదులమైనటువంటి ఒక పాకిస్తాన్కి మనకు యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. 1947-48లో ఇదేదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక మహారాజా రాణా సింగ్ అనేటువంటి ఒక వ్యక్తికి పాకిస్తాన్ ఆక్రమించుకునేటువంటి జరిగింది. ఇప్పుడే దాన్ని మనం పీఓకే అనేటువంటి చెప్తా ఉన్నాం, పాక్ ఆక్రమిత కాశ్మీరు. అప్పుడు జరిగినటువంటి ఒక యుద్ధము తరతరాలుగా 1965 లోపల ఒకసారి, 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు ఒకసారి, 1999లో కార్గిల్ యుద్ధం, 2019 లోపల పుల్వామా దాడి, ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రతిసారి కూడా పాకిస్తాన్ దేశం మన భారతదేశం పట్ల కవింపు చర్యలు చేస్తూ ఉన్నది. ఆనాడు విభజన ఏదైతే జరిగిందో ఆ టైంలో జరిగినప్పుడు ఏదైతే కాల్పుల విరమణ చట్టం ఏదైతే ఉందో, తర్వాత ఏదైతే మన సరిహద్దు యొక్క ప్రాంతం లోపల వారు చొరబడకూడదు అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కూడా అతిక్రమిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకునేటువంటి ఒక దిశగా వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్య కాలం లోపల ఏప్రిల్ 22, 2025 లోపల అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి ఒక ఉగ్రవాద మూకలు మరి అక్కడ ఉన్నటువంటి ఒక పర్యాటకుల పైన సుమారుగా ఆ దాడి చేస్తే సుమారుగా 28 మంది అమరులైనటువంటి ఒక సంగతి మనకందరికీ తెలిసిందే. మరి కోపోద్రిక్తులైనటువంటి 140 కోట్ల భారతదేశ ప్రజలంతా కూడా పాకిస్తాన్ని ఒక్కసారి మాకు ఛాన్స్ ఇస్తే దాన్ని మటమాయం చేయాలనేటువంటి ఒక ఆక్రోషంతో ఆవేశంతో ఉన్నటువంటి ఒక విషయం. ఈ సందర్భం లోపల నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం లోపల మరి త్రివిధ దళాలు
ఆపరేషన్ సింధూర్ పేట పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద మూకలు ఎక్కడైతే ఉన్నాయో, వారి శ్రవణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపై దాడి చేయడం మొదలుపెట్టినాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా ఇప్పుడు నిన్ననే ఒక ప్రకటన వెలువడ్డది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో, మీరు స్వచ్ఛందంగా భారత సైన్యంలో చేరడానికి రండి, మేమంతా కూడా ఖచ్చితంగా మీకు అవకాశాలు ఇచ్చి చేయడానికి ట్రైనింగ్ ఇస్తాం, మీరంతా కూడా యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నది. ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి భారతదేశ ప్రజలంతా కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా భారతదేశ సైనిక పోరాటం అనేటువంటిది అచంచలమైనటువంటిది. నిజంగా వారి కుటుంబాలను ఇక్కడ వదిలిపెట్టి మన కోసం, మన దేశం కోసం, మనం సుఖ సంతోషాలతో ఉండడం కోసం వారందరూ కూడా అక్కడ కష్టపడుతూ ఉన్నారు. వారి యొక్క ప్రాణాలను పణం పెట్టి యుద్ధంగా చేస్తూ ఉన్నారు. మనం చేసేటువంటి ఈ చిన్న ర్యాలీ వారికి చాలా తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నిజంగా వారు చేసేటువంటి సేవ కొనియాడదగినటువంటిది. వారు చేసేటువంటి దేశ భద్రత ఏదైతే ఉన్నదో, ఈ రోజు సరిహద్దు ప్రాంతాల్లో కూడా వారు చేసేటువంటి పడిగాపులు ఏవైతే ఉన్నాయో, ఆకలికి కానీ అలవటించి ఎండ వాన చలి అనకుండా వారు చేసేటువంటి పోరాటం, వారు కాపాడేటువంటి విధానం వల్లనే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా ఇలా నవ్వుకుంటూ బతుకుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా భారతదేశానికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మేమంతా కూడా ముందుండి నడుస్తామని చెప్పి, భారత సైన్యానికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జరిగిన దానికి నిరసన తెలుపుతూ మరియు ఆపరేషన్ సింధూర్ పేరున మన సైన్యం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడానికి, వారికి సంఘీభావం తెలపడానికి మరి యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీనివాస గార్డెన్ నుండి మరి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీల నాయకులందరికీ మరి యువత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.